విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కార్మికులపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కార్మికుల పోరాటాలకు మద్దతిస్తే నేడు కూటమి సర్కార్ కార్మికులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని అన్నారాయన. మిట్టల్ స్టీల్ ప్లాంట్కు అన్ని వసతులు కల్పిస్తున్న కూటమి సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం ఎందుకు వసతులు కల్పించడం లేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సిపిఎం రాజీ లేని పోరాటం చేస్తుందని చెబుతున్న ఆ పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సురేంద్ర మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక పక్క ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే ఆ పోరాటాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం కుట్రలు పన్నుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రొడక్షన్ ఆధారంగానే వేతనాలు ఇస్తామంటూ నిన్న యాజమాన్యం సర్కులర్ కూడా విడుదల చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, ఎలా చూస్తారు? ఒక పక్క పోరాటాలు చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపాలంటూ ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. కానీ ఇప్పుడు యాజమాన్యం ఇటువంటి సర్కులర్ని విడుదల చేయడం డిమారలైజ్ చేయడమే కదా, ఉద్యోగుల పోరాటాన్ని డిమారలైజ్ చేయడంగానే చూడాలి కదా. ఇది ఈ ప్రొడక్షన్ లింక్డ్ వేజెస్ అని ఇప్పుడు ఇచ్చినటువంటి సర్కులరు పూర్తిగా ప్రైవేటీకరణ దిశగా మరొక ముందడుగుగా భావించవచ్చు, ఉద్దేశపూర్వకంగానే. ఎందుకంటే దాని ప్రొడక్షన్ టార్గెట్స్ ఎవరు నిర్ణయిస్తారు, ఏ ప్రాతిపదిక మీద నిర్ణయిస్తారు? వాళ్ళంతా వాళ్ళు కొన్ని అలివి కానటువంటి టార్గెట్స్ పెట్టి మీరు మీట్ కాకపోతే మీ జీతాలు కోత పెడతామని చెప్పడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కార్మికులు సరిగ్గా పని చేయట్లేదు, మీరు పని చేయకుండా అవి కావాలి అని అడుగుతారు ఏమిటని చెప్పి ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నాడు. అసహనమే బలహీనత. ఈరోజు దాన్ని లాభాలలో నడపాల్సినటువంటి ఫ్యాక్టరీని ఆయన 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నానని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారే నేనే స్వయంగా రివ్యూ చేస్తున్నాడు. ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధి కదా, వాళ్ళ టీంలో కూడా ఉన్నాడు, సెంట్రల్ టీంలో. అటువంటిప్పుడు ఎందుకు రా మెటీరియల్ ఇవ్వట్లేదు ప్రశ్నించాలి కదా. ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ దగ్గర మొదలుకొని పల్లా శ్రీనివాసరావు వరకు కూడా పూర్తిగా కార్మికులదే బాధ్యత, స్టీల్ ప్లాంట్ ఈ విధంగా నష్టాలు రావడం కార్మికులదే బాధ్యత అని చెప్తున్నారు. నేను చంద్రబాబు స్టేట్మెంట్ కూడా దాన్నే చూపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు ఈ TNTUC గౌరవ అధ్యక్షుడు, ఆయన గుర్తింపు కలిగిన యూనియన్లో ఉన్నారు. వాళ్ళ కార్మికులను పిలిచి మాట్లాడవచ్చు, ఏమిటో చెబుతారు ఫ్యాక్ట్ అనేటువంటిది. అందుకని కార్మికుల మీద నెప్పనెట్టడం అనేది దాన్ని ఇప్పుడు మంచి కుక్కను కూడా పిచ్చుకొక్కను ముద్రేయటం కోసం కార్మికుల్ని ప్రైవేట్ ఫ్యాక్టరీల్లో కార్మికులు పనిచేస్తే లాభాలు వస్తున్నాయా? వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారా? ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తే కూడా కార్మికులే. అంటే వీళ్ళు గవర్నమెంట్ దీంట్లో ఉండి పని చేయకుండానే ఇంతకుముందు లాభాల్లో వచ్చిందా? 3 బ్లాస్ట్ ఫర్నేసులు నడుస్తున్నాయా? అందుకని ఈరోజు 7 నెలలుగా జీతాలు లేకుండా కూడా కార్మికులు పనిచేస్తున్నారు, ఇవ్వకపోయినా కూడా. ఆ విషయం మర్చిపోతే ఎలాగో? కార్మికుల మీద నెపం వేయటం అనేది వాళ్ళ అసమర్థతని, వాళ్ళ దీన్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం తప్ప ఇంకోటి కాదు. ఇది చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రైవేటు పరం చేసే దానిలో భాగంగానే ఇటువంటి సర్కులర్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. పూర్తిగా ప్రైవేటుకి వాళ్ళని ఆలోచన నుంచి వెనక్కి రావాలి, లేదంటే కార్మికుల పోరాటానికి వామపక్షాలుగా సిపిఎంగా తాము ఖచ్చితంగా సంపూర్ణ మద్దతు ఉంటుంది, ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటామంటూ కూడా సిపిఎం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.